మీరేం టెన్షన్ పడకండి, డాక్టర్ గారు చూస్తున్నారు కదా, ఏం పర్వాలేదు. అమ్మా, దేవతలాగా నువ్వు హాస్పిటల్కి తీసుకొచ్చావు. ఇంకా దేవుడు ఏం చేస్తాడో ఏంటో. సుధాకర్, సుధాకర్, ఆర్ యు ఆల్ రైట్? ఓకే డాక్టర్. మీరు స్టంట్ వేయించుకుంటే మంచిది. త్వరలో మా ఇంట్లో ఫంక్షన్ ఉంది డాక్టర్. అది చూసుకున్న తర్వాత. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ముందు మీ వాళ్ళని పంపిస్తాను. నర్స్, నేను చెప్పిన మందులు నోట్ చేసుకో. డాక్టర్ గారు, ఆయన కంగారు పడాల్సినంత ప్రమాదం ఏమీ లేదమ్మా. అతిగా ఆవేశపడడం వల్ల ఇలా జరిగింది. అన్నట్టు ఇతను ఇక్కడ తీసుకొచ్చే ముందు టాబ్లెట్ ఏమైనా వేశారా? ఈ అమ్మాయి ఏదో టాబ్లెట్ ఇచ్చింది డాక్టర్. ఏమ్మా, నువ్వు మెడికల్ స్టూడెంట్వా? కాదు సార్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డాక్టర్. సిచ్యువేషన్ చెప్పి సొల్యూషన్ అడిగితే ఆయన ఆ టాబ్లెట్ ప్రిఫర్ చేశారు. అందుకే ఆ టాబ్లెట్ వేశాను డాక్టర్. అదే ఇప్పుడు ఆయన ప్రాణాల మీదకి రాకుండా కాపాడిందమ్మా. స్పాంటేనియస్ గా ఆలోచించి ఒక ప్రాణాన్ని నిలబెట్టావు. వెరీ గుడ్. డాక్టర్, మా ఆయన వెళ్ళి చూడొచ్చండి. ఏమండి, ఎడవ కామాక్షి, నాకేమీ కాదు. ఇవాళ ఈ అమ్మాయే మీ ప్రాణాలు కాపాడిందని డాక్టర్ గారు చెప్పారు. తనే ఇక్కడికి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చింది. మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా ఫస్ట్ ఎయిడ్ కూడా చేసిందండి. అసలు నీ రుణం తీర్చుకోలేమమ్మా. మీరు పెద్దవాళ్ళండి, ఇలా చేయకూడదు. ఆ టైంలో ఎవ్వరున్నా ఇలానే చేస్తారండి. దానికే మీరిలా. అమ్మా, ఒకసారి ఇలా రా అమ్మా. ఇవాళ నువ్వు కాపాడింది నా ప్రాణాలు కాదమ్మా, మా కుటుంబాన్ని. నీ పేరేంటి తల్లి? వేద. ఇక్కడే పాండురంగారావు నగర్లో ఉంటానండి. పాండురంగారావు నగర్లోనా? అక్కడ శివరామరాజు గారని ఒక ఆయన ఉంటారు. నీకు తెలుసా అమ్మా? శివరామరాజు గారా? ఆయన మా నాన్నగారండి. అంటే నువ్వు లలిత కూతురువా? హా. మా అమ్మా నాన్న మీకు తెలుసా అండి? అమ్మా, సుధాకర్ అని హార్ట్ అటాక్ తో జాయిన్ అయ్యారు. వెయిట్ ఎ మినిట్ సార్. ఏం కాదన్న పూర్ణ, నువ్వేం కంగారు పడకు. ఐసీయూలో ఉన్నారు. ఓకే, పదన్న పూర్ణ. తమ్ముడు, ఏమైందిరా? నాకేం కాలేదక్కా. బానే ఉన్నావు కదా? సడన్ గా హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? మంచి వాళ్ళని ఏడిపించాను కదా బావా, అందుకే నాకిలా జరిగింది. వేద, నువ్విక్కడున్నావేంటమ్మా? ఈ అమ్మాయే ఆయన ప్రాణాలు కాపాడిందంజీ. అవునన్నయ్య, రోడ్డు మీద ఈయనకు సడన్ గా పెయిన్ వస్తే
కనుక సమయానికి ఈ టాబ్లెట్ వేసి ఉండకపోతే నీ తమ్ముడు ఈ పాటికే తమ్ముడు అలా అనుకో. నానా హ్మ్? వీళ్ళు ఆ, నీకు అత్తయ్య మామయ్య అవుతారమ్మా. మరి ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఇప్పుడే వచ్చారు కదమ్మా, ఇక మీదట వస్తూ ఉంటారులే. బాలు, ఇక్కడంతా మేము చూసుకుంటాం. వేదానింటికి తీసుకెళ్ళు. అలాగే మావయ్య. మావయ్య, మీరు ఇంకేం బాధపడాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాంగా, మీరు ధైర్యంగా ఉండండి. వస్తానత్తయ్య, టెన్షన్ పడకండి. ఉమ్.